చెడు అందించేటువంటి ఒక నేర్చపు సాంస్కృతిక కార్యక్రమం అని చెప్పేసి పదే పదే చెప్తా ఉన్నాం. దానిపై నాపైన విమర్శలు కూడా వచ్చాయి. కానీ నేను చెప్పేది ఒకటే, ఆ బిగ్ బాస్లో ఉన్న నీతి ఏంటని, ఆ నీతి సమాజానికి ఏమైనా ఉపయోగపడుతుందా? 100 రోజుల పాటు పెద్ద గుహలో బంధించి వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు కల్పించి, అందరూ యువకులు యువతులే, ముసలోళ్ళు కాదు, పిల్లలు కాదు, తర్వాత అన్నా చెల్లెలు అక్క తమ్ముడు కాదు, మంచి యువకులు కూడా తీసుకెళ్ళి దాన్ని పడేస్తారు. వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తారు. మరి యువకులు అన్ని రకాల సౌకర్యాలు కల్పించారంటారు, గుహలో పడేసి ఊరుకుంటారా? వాళ్ళకుండే సహజమైనటువంటి ప్రకృతి రియాక్షన్స్ ఉండవా? ఏం తప్పులు చేయరా? కొంత తప్పులే చేయరు అనుకుందాం. కానీ 100 రోజుల పాటు యువత ఒక గృహలో ఏం చేస్తున్నారని చెప్పేసి అనేటువంటి చర్చ రాదా? నేను ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు ఈ బైరాగపడ్డ ఉంది, ఈ హాల్ ఉంది, ఇక్కడ 20 మంది ఆడవాళ్ళ అమ్మాయిని తీసుకుని లోపల పడి తాళం వేసి పెడితే మరి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసు, స్వచ్ఛందం ఆఫీసు, చాలా మంచి ఆఫీసు. మేము ఎంత చెప్పినా బయట ఏమనుకుంటారు, లోపల ఏమైనా జరుగుతున్నారో వ్యభిచారం అనుకుంటారు. అందువల్ల ఇట్లా చెడు హీనతతో కూడినటువంటి సంస్కృతి ఎందుకు ఉండాలా? దానికోసం ఎందుకు ఖర్చులు పెట్టాలా అని దాన్ని బ్యాన్ చేయమని చెప్పేసి మేము కోరాం. ముందు పోలీస్ స్టేషన్లో కేసు ఇస్తే తీసుకోలే. తర్వాత రాజేంద్ర నగర్ మేజిస్ట్రేట్ కోర్టుకు వేస్తే వాళ్ళు రిజెక్ట్ చేశారు. జిల్లా కోర్టుకు వేస్తే వాళ్ళు రిజెక్ట్ చేశారు. చివరికి హైకోర్టుకు వేశారు. హైకోర్టు వేశాక ఎన్నేళ్ళ తర్వాత నోటీస్ వచ్చింది.